హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉండిద్ది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో వచ్చేసరికి కూలీ అండ్ వార్ 2 4 days కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో క్లియర్ కట్గా ఎవరు విన్నర్, ఎవరు వెనకబడి ఉన్నారనే దాని గురించి అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 మూవీ చూసుకుంటే 4 days కలెక్షన్స్ వచ్చేసరికి అంటే సండే వరకు 292 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అది హిందీలో కానివ్వండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ ఓవర్సీస్ వీటిలన్నిటిలో కలుపుకొని 292 CR అయితే కలెక్ట్ చేసింది. సో కొన్ని చోట్ల అయితే 5% సీటింగ్ అయితే ఉంది. ఇది దారుణం యాక్చువల్గా. తెలుగులో అయితే దీన్ని నాగవంశీ గారు 80 కోట్లకైతే కొన్నారనమాట. అది ఇప్పుడు వరకు 50% అయితే రికవరీ అయింది. ఇంకో 50% అయితే రికవరీ అవ్వాలి. అది అయిద్దో లేదో తెలియదు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇది హ్యూజ్ లెవెల్ లాస్ అయితే అవుతుందన్నమాట. సో దీనికి గల మెయిన్ కారణం వచ్చేసరికి బాలీవుడ్డే. ఎందుకు అంటే ఎన్టీఆర్ గారిని సైడ్గా చూపించేసరికి, తక్కువగా చూపించేసరికి ఫ్యాన్స్ అసలుకి ఒప్పుకోలేకపోయారు. అండ్ ఆ స్టోరీలో విషయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రాఫిక్స్ కానీ, సో ఆ కలెక్షన్స్ అయినా వచ్చినాయి అంటే అది ఎన్టీఆర్ గారి వల్లే. 50% వచ్చిందంటే అది కేవలం ఎన్టీఆర్ గారి వల్లే. సో ఇంకో 50% తెచ్చుకోవాలంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. అదైతే మిస్ అయింది. సో దానివల్ల అయితే ఆ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత వచ్చేసరికి అల్టిమేట్గా కూలీ మూవీ వచ్చేసరికి ఓవర్సీస్లో దుమ్ము లేపుతుందనమాట. 404 కోట్లు ఇప్పుడు దాకా వరల్డ్ వైడ్ అయితే ఇది కలెక్ట్ చేసింది. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను చెప్పాను ఆల్రెడీ రివ్యూలో కూడా, కూలీ సినిమా బాగుంది, ఇది హిట్ అయ్యే అవకాశాలు ఉండిద్ది, బ్లాక్ బస్టర్ అవ్వదు, హిట్ అయ్యే అవకాశాలు ఉండిద్ది అని చెప్తే అందరు రివ్యూయర్స్ కూలీ మూవీని తక్కువ చేసి మాట్లాడారు. నిన్న కలెక్షన్స్ చెప్తూ రాగడి గారు నిన్న కూడా కూలీ మూవీ నాకు అసలు నచ్చలేదు, అది ఎట్లా కలెక్ట్ చేస్తుందో నాకు అర్థం కాలేదన్నట్టు టైప్లో చెప్పారనమాట. సో అతనికి నచ్చకపో ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 70% పీపుల్కి అయితే నచ్చింది. సో దానివల్లే ఈ కలెక్షన్స్ అయితే సాధ్యమైనవి అనమాట. స్టిల్ హోల్డింగ్ చేస్తుందంటే దానికి ఒక కారణం అనిరుద్ధ్ గారు, లోకేష్ కనకరాజు గారు అండ్ రజనీకాంత్ గారు. అండ్ స్టోరీ బాగుంది, అంటే మరీ సూపర్ మూవీ కాదు, హిట్ మూవీ. సో హిట్ మూవీ తగ్గ వసూళ్ళు అయితే వస్తున్నాయి. 404 కోట్లు అయితే వచ్చినాయి అనమాట. సో నా ఒపీనియన్ నేను జెన్యున్గా చెప్పాను, అదే నిజమైంది. సో దీని మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒక సినిమాని ఎంత తక్కువ చేయాలని చూసారో అది కూలీ మూవీ. సో కూలీ మూవీకి అనూహ్యంగా అందరూ ఫిదా అవుతున్నారనమాట. మెల్లగా నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుంది. సో కాల్డ్ మేధావులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చట్లేదు. సో అది ఇంకా వాళ్ళ అపాన్ వాళ్ళ ఇమాజినేషన్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనమాట అది. సో దానికి మనం ఏం చేయలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండిద్ది. వాళ్ళకి నచ్చలేదు కానీ ప్రజలకు నచ్చింది. సో అల్టిమేట్గా ఈ పోర్లో అయితే కూలీయే ఇప్పుడు పై చేయి సాధిస్తుంది. 102 కోట్ల హై లెవెల్ కలెక్షన్లు అయితే వార్ 2కి దీనికి తేడా అయితే ఉందన్నమాట. ఇది లాంగ్ రన్లో కూడా అంతే ఉండొచ్చు. సో నేను చెప్పింది మ్యాక్సిమం 350 crores 4 days కల్లా దాటిద్దని ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలాగే 404 కోట్లు అయితే వచ్చినాయి. లాంగ్ రన్లో 600 crores కొడుతుందని చెప్పాను. సో అలాగే లాంగ్ రన్లో 600 crores అయితే వస్తుంది. ఎందుకు అంటే ఓవర్సీస్లో ఇది బాగా ఆడుతుంది. సో అది మ్యాటర్. సో నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.